అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రియాక్టర్లో తయారైన మిథైల్ టైర్ బ్యూటైన్ ఇథైల్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీక్ అయి ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో ఈ పేలుడు జరిగింది. లీకేజీ మిశ్రమం ఎలక్ట్రానిక్ ప్యానెల్పై పడటంతో మంటలు చెలరేగాయి అని పేర్కొంది. మరోవైపు ప్రమాదానికి కారణమైన ఎసెన్షియా ఫార్మై అధికారులు కేసు నమోదు చేశారు. సెల్స్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కలిసి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన సెల్స్ ను నేడు చంద్రబాబు సందర్శించనున్నారు. అలాగే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే మృతుల కుటుంబాలకు ₹2,00,000 పరిహారం అందించనున్నట్లు మోదీ తెలిపారు. అదేవిధంగా గాయపడిన వారి చికిత్స కోసం ₹50,000 సాయంగా అందించనున్నట్టు తెలిపారు. ఘటన తీవ్రత అధికంగా ఉండటంతో హోంమంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన అచ్యుతాపురానికి వెళ్లారు. విజయవాడలో తన శాఖపై సీఎం సమీక్షలో పాల్గొన్న ఆమె హుటాహుటిన అచ్యుతాపురానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. ఫార్మా కంపెనీ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి మంత్రుల కుటుంబాలను హోంమంత్రి పరిశీలించారు. మంత్రుల కుటుంబాలను హోంమంత్రి పరామర్శించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.